బాలా గారు, ఈ ఒక్క కేసు ఒక్కసారి మీకేమనిపిస్తుంది? ఆయన పెట్టినటువంటి రీలు, పోలీసులు పెట్టినటువంటి కేసు, మళ్ళీ దానికి రిమాండ్ విధించే విషయంలో మ్యాజిస్ట్రేట్లని ఏ రకంగా హైకోర్టు మాట్లాడింది అన్నది. గుడ్ ఈవినింగ్ ప్యానెల్లో ఉన్న అందరికీ, అలానే ప్రేమ్ కుమార్ గారు కూడా. ఐ థింక్ 2 days బ్యాక్ ఆయనను కలిసాను నేను. ఓకే, కలిసిన తర్వాత ఆయనను అడిగాను, బట్ కంప్లీట్ స్టోరీ అయితే తెలుసుకోలేకపోయాను డ్యూ టు సమ్ టైమ్ క్రైసిస్ వల్ల. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సార్, మోడ్ ఆఫ్ అపరెండిస్ ఆఫ్ స్టేట్ ఏది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎలా ఉన్నాయంటే, పొలిటికల్ వెండేటా బేస్ మీద వాళ్ళకి కొంతమంది క్యాడర్ క్రియేట్ చేసుకున్నారు. ఇలా పని ఏంటంటే, ఒక రిటైర్డ్ ఆఫీసర్స్ని వాళ్ళు పెట్టుకొని, మరి ఎక్కడ శాలరీస్ ఇస్తున్నారో, ఎక్కడ ప్లేస్ పెట్టుకున్నారో, ఎక్కడ కూర్చోపెట్టి పని చేస్తున్నారో మనకు తెలియదు. ఒక నీట్ టైప్ చేసిన ఒక కంప్లైంట్ కాపీని రెడీ చేసుకుంటున్నారు. దాన్ని ఏదో కొంతమంది రిటర్న్ కూడా అదే చూసి కాపీ కొట్టి రాస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ పట్టుబడిపోతారు కదా, సేమ్ కంప్లైంట్ అన్ని చోట్ల సేమ్ ఫార్మాట్ సేమ్ టెక్స్ట్ ఉంటే. ఆ కంప్లైంట్ రెడీ చేసి ఒక పర్సన్ ఇస్తాడు, ఆ పర్సన్ ఇంకో పర్సన్కి ఇస్తాడు, వాళ్ళపై కంప్లైంట్ ఫైల్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరికి కూడా తెలియదు, వాళ్ళు ఎందుకు ఎఫెక్ట్ అయ్యాడో కూడా తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రేమ్ గారి కేసే తీసుకుందాం. ఈయన ఒక స్కిట్ చేశారు. ఇప్పుడు సినిమా ఆ విధంగా స్కిట్ల మీద చేసుకొస్తే కోర్టు కూడా మనకు వ్యాఖ్యానించింది. అందరి ఆర్టిస్టుల మీద, హీరోల మీద, లేకపోతే మీరు అన్న మాట కరెక్ట్, అదే మాట అండి. అట్లా చేస్తే సినిమాలు చేసే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాల్సి వస్తుంది. మీరు అన్న మాటే, అది తప్పైతే ప్రతి హీరోను అరెస్ట్ చేయాల్సిందే, తప్పదు. ఇంకోటి హీరోనే కాదు, ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎలక్షన్స్ కి ముందు. చెప్పండి ప్రేమ్ కుమార్ గారు. ప్రేమ్ గారు చెప్పండి. సార్ ఏదో చెప్తున్నారు. బాలకృష్ణ గారు సినిమాలో అందరు నరుగుతూ ఉంటాడు సార్, ఆయన మీద కూడా కేసు పెట్టాలి కదా సార్. ఏమని అడుగుతుంటారు? అందరు నరుగుతూ ఉంటాడు, కత్తి తీసుకొని ఆర్మ్స్ యాక్ట్ యూజ్ చేశారు, అలానే అందరిని మర్డర్ చేస్తున్నారని చెప్పి వీడియో కనిపిస్తుంది. ఎవిడెన్స్ కింద అంతే. హీరో ఇంట్రడక్షన్ అంటే అదే కదా. సో ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. స్టేట్లో ఉన్న ప్రజలందరూ కూడా వినాల్సిన అవసరము. ఏ విధంగా కేసులు పెడుతున్నారు, జనరల్గా కోర్టు అన్నట్టు విధంగా విక్టిమో లేకపోతే అఫెన్స్ జరిగింటేనో కేసు తప్పనిసరిగా పెట్టండి, అరెస్ట్ చేయండి, లోపలేయండి, కోర్టు కూడా శిక్షిస్తాయి, కరెక్ట్. కానీ శిక్షించడం కోసమే కేసులు పెట్టకూడదు. ఇది సార్ కామన్ సెన్స్ లేకుండా లా లేదండి. కామన్ సెన్స్తోనే లా పుట్టింది. లా ఎలా పుట్టిందంటే, సొసైటీలో ఉన్న కొన్ని సర్కమ్స్టాన్సెస్ చూసుకున్నప్పుడు దాన్ని ఒక కోడెడ్ సిస్టంలో ఉండాలి. కాబట్టి ప్రజలందరూ పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ అంటారు. ఎందుకు అంటారంటే, పబ్లిక్ ఎప్పుడైతే డిజార్డర్ అవుతుందో వాళ్ళకి లా అండ్ ఆర్డర్లో పెట్టాలంటే ఒక రైట్, ఒక రూల్ అనేది ఉండాలి. ఆ రూల్ కోసమే మనం లాని తయారు చేసుకుంటాం. కానీ ఆ లాని ఈ విధంగా మిస్యూజ్ చేస్తారని చెప్పేసి అని ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ గవర్నమెంట్ నేర్పిస్తుంది. ఎందుకో చెప్పినా నేను, రేపటి రోజు తెలియని వాళ్ళకి కూడా ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ తెలుసుకొని, సపోజ్ బంధువులలో డొమెస్టిక్ లైఫ్లో మారిపోతుంది. ఇప్పుడు ఇది బంధువులలో కూడా ఏంటంటే, మీరు నచ్చలేదు అనుకోండి, అది తిట్టాడని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతారు. మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి అదొకటి. 2, ఈ స్కిట్ చూస్తున్నాం కదా ఇప్పుడు మనము, దాంట్లో టోల్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నారు. అవునా? అలా టోల్ ఎక్కడ ఉంది సార్? నాకు అర్థం కాదా. వాళ్ళు ఏదో స్కిట్ చేసుకుంటారు. అసలు కనీసము ఇప్పుడు న్యూ బిఎన్ఎస్ఎస్ ప్రకారము ఎఫ్ఐఆర్ కట్టాలి అంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకోవాలి, 14 days టైం ఉంది. కంప్లైంట్ ఒక వ్యక్తి ఇచ్చినప్పుడు కనీసం ఆయనకు ఫోన్ చేసి పిలిచి, లేకపోతే బాబు నువ్వు ఇలా చేశారు ఏంటి ఆ వీడియో అని చెప్పి అడిగి చేసి ఎఫ్ఐఆర్ కట్టాలా లేదా డిసైడ్ చేసుకోవాలి. అది మైండ్ అప్లై చేయాలి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఎందుకు పోలీసు వాళ్ళు ఇది చేయట్లేదు అంటే, 2 కారణాలు ఉన్నాయి ఇక్కడ. కోర్టు చెప్పినట్టుగా, హైకోర్టు చెప్పినట్టుగా వ్యాఖ్యానించిన విధంగా వాళ్ళ బాసుల్ని, మినిస్టర్స్ని, చీఫ్ మినిస్టర్స్ని, ఆ పొలిటికల్ పార్టీస్లో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల్ని మెప్పించే వరకు వాళ్ళని సంతోష పెట్టడం కోసం ఒకటి చేస్తున్నారు. 2, నేను డెలిబరేట్గా చెప్తున్నా, ఇది మీరు కరెక్ట్ చేసుకోండి. ఐఎమ్ జస్ట్ ఇట్స్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు ద డిపార్ట్మెంట్. ప్రాపర్ ఆర్టీ కూడా పెట్టిన్నాం మేము, అది మేబీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నో ట్రైనింగ్స్ అండి, అసలు వాళ్ళకి ట్రైనింగ్స్ లేవు, ఏం లేవు, వీఆర్లో పెట్టేస్తారు. నో ట్రైనింగ్స్, శాలరీ లేరు, పాపం వాళ్ళు ఎలా బతకాలో వాళ్ళకి తెలియదు. పోలీస్ వాళ్ళ గోడలు కూడా చాలా ఉన్నాయండి. మనం ఎంతో సినిమాలో చూసాం, వీడియోలో కొంచెం చూసాం, మినిస్టర్లు చెప్పేస్తున్నారు. కానీ పోలీసు వాళ్ళకి ట్రైనింగ్ లేకపోతే వాళ్ళు ఎలా పెడతారు? గతంలో ఏదైతే వాళ్ళకి బాసులు నేర్పించారో ఆ విధంగా కేసులు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తెలియదు. నేను చాలా మందితో ఐఓస్తో అడిగితే, సార్ మమ్మల్ని ఏం చేయమంటారు సార్, కొన్ని మీరన్న క్లాసులు తీసుకుని అడిగిన రోజులు ఉన్నాయి. మనం హైకోర్టు దగ్గరికి వచ్చినాం. అంటే ఈ కేసెస్ అన్ని మోడ్ ఆఫ్ అప్రెంటిస్ ఎలా ఉన్నాయంటే, విక్టిమ్స్ అయ్యి ఎవరు కూడా కంప్లైంట్ పెట్టట్లా. కంప్లైంట్ ఎవరో ఎక్కడో డ్రాఫ్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఇది 111 అప్లికేషన్ ఎక్కడో జరుగుతుందో తెలుసా సార్? ఈ కేసులలో 111 అప్లికేషన్ జరుగుతుంది. ఎందుకు చెప్పనా, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇది. క్రైమ్ కోసమే
క్రైమ్ కట్టడం కోసమే వీళ్ళు ఒక ప్రీ ప్లాన్డ్ స్టోరీ అది ఆర్గనైజ్ ఫ్యాబ్రికేట్, అది ఆర్గనైజ్డ్. ఓకే. యాక్చువల్గా ఇప్పుడు నిజం చెప్పాలంటే స్టేట్ మీద క్రైమ్ కట్టాలి. ఎందుకు అంటే స్టేట్ మిషనరీ ఉండే దేనికోసము, సివిలియన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఉంది. కానీ ఈరోజు స్టేట్ మిషనరీ ఏం చేస్తుంది, సివిలియన్ రైట్స్ని హరిస్తుంది. ఓకే, సెటరికల్గా వీడియోనే చేశారు, అబ్యూజెస్ లాంగ్వేజ్ చేశారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాలో లేకపోతే ఇంకో చోట ఎక్కడో డిక్షనరీలో కానీ ఇది అబ్యూజ్ వర్డ్ అని ఎక్కడ రాశారు, ఎవరు డిఫైన్ చేశారు, ఏదైనా ఉందా దీని మీద, ఏదైనా ఒక పర్టికులర్గా ఒక ప్రొసీజరల్ ఏమైనా తీసుకొస్తున్నారా, ఏ పదాలు వాడాలి ఏ పదాలు వాడకూడదు. ఇప్పుడు ఒకటే పదం ఉండండి, రాయలసీమ, ఆంధ్ర, కోస్తా ఆంధ్ర, తెలంగాణ. ఒక చోట రే అంటే కోప్పడతారు, ఒక చోట రే అంటే ఎరా బాగున్నావు అని అంటారు, ఇంకో చోట రే అంటే 4 పీక్తారు. మరి ఏది అఫెన్స్ ఇక్కడ, ఏది అబ్యూజు? నీ ఒకటే పదం, తెలుగులో ఉన్న ఒక పదము అది నువ్వు అఫెన్స్ అంటున్నావు, అబ్యూజ్ అంటున్నావు, మాట్లాడకూడదు అంటున్నావు, చేయకూడదు అంటున్నావు. ఎవరు డిఫైన్ చేశాడు, ఎవరు చెప్పాలి? మరి స్టేట్ ఉన్నది దేనికి, నెల నెల జీతాలు తీసుకోవడం కోసం, డబ్బులు లేవు మేము చేతులు ఎత్తేస్తామని చెప్పడం కోసం. ఇలాంటి వాటికి మాత్రమే ఈరోజు స్టేట్ పనిచేస్తుంది. అయితే ప్రేమ్ గారి కేసులో నేను డిస్కషన్ సార్ ఈ కేసు. సార్ ఇంకో విషయం చెప్పనా, ఈ కేసులో పోలీస్ వాళ్ళు దీంట్లో ఉద్యోగాలు ఊడిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతేనా? అబ్సల్యూట్గా సార్, ఇది చాలా పెద్ద అఫెన్స్ అండి, ఇది అంత చిన్న అఫెన్స్ కాదు. వాళ్ళు డ్యూటీలో రాలే. ఇంకో విషయం ఇక్కడ రూల్ కూడా ఒకటి చెప్తాను నేను. అడ్జాయినింగ్ పోలీస్ స్టేషన్స్లో నుంచి ఎవరైనా పోలీస్ ఆఫీసరు లేకపోతే ఎవరైనా వ్యక్తిని మనము ఒకవేళ తీయాలి అంటే లైక్ అరెస్ట్ చేయాలి అంటే కన్సర్న్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి, ఆ జ్యూరిస్డిక్షన్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే ఆ జ్యూరిస్డిక్షన్లో ఉన్న పర్సన్ ఒక రెసిడెంట్, సిటిజన్ అనట్లేదు, రెసిడెంట్ మిస్ అయిపోతే ఎవరి బాధ్యత తెలుసా? ఆ జ్యూరిస్డిక్షన్లో ఉన్న పోలీస్ వాళ్ళ బాధ్యత. అతను మిస్ అయిపోయాడంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఒక వ్యక్తి కిడ్నాప్ అయిపోయినంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కేసు చెప్తాను చూడండి. మనం రీసెంట్గా చూసాం, శ్యామల గారి కేసు అయిందా? శ్యామల గారి కేసుకి ఇంటి దగ్గరికి పోలీసు వాళ్ళు నోటీస్ ఇవ్వడానికి వచ్చారంట. వస్తే వాళ్ళు లేరని చెప్పేస్తే పని మనిషి చెప్తే వెనక్కి వెళ్ళిపోయారంట. మళ్ళీ 11 గంటలకు ఇంటికి రిటర్న్ వచ్చి వాళ్ళ హస్బెండ్ డోర్ ఓపెన్ చేస్తే నోటీస్ ఇవ్వాలి శ్యామల గారు ఎక్కడంటే లేరండి అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారని చెప్తే వాళ్ళకి నీళ్ళు ఇచ్చి సీసీ కెమెరాలు ఉంటే సీసీ కెమెరాలు వెరిఫై చేసుకుని ఇవన్నీ చూసుకుని రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒక కేసు పెట్టారు. ఏం కేసు చెప్పనా? హస్బెండ్ అంట నోటీస్ తీసుకోకుండా వాళ్ళ విధుల్ని ఇది చేశారు, ఆటంకించారు, విధుల్ని చేసుకోనికోకుండా మమ్మల్ని ఇది చేశారు, అబ్యూస్ చేశారని చెప్పి కేసు పెట్టారు. ఎక్కడ పెట్టారు? నాస్టింగ్ పోలీస్ స్టేషన్. ఇది ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. ఒక పోలీస్ వాళ్ళు నోటీస్ ఇచ్చి ఇంత వెరిఫై చేసుకున్నాక మళ్ళీ ఇంకోటి చూడండి, ఇక్కడ ఆ కేసు హైకోర్టులో ఆర్డర్ కూడా వచ్చింది, అరుణేష్ కుమార్ జడ్జిమెంట్ని ఫాలో అవ్వండి అని చెప్పేసాను. ఉన్నత న్యాయస్థానము అదే కేసుని, అదే ఎఫ్ఐఆర్ సంబంధించింది, అదే నోటీస్ సంబంధించింది, ఆర్డర్ని ఫాలో చేయండి అని చెప్పి అదే డిస్కషన్స్ జరిగితే ఫ్యాబ్రికేటెడ్ పోస్ట్. ఇంకోటి ఈ విషయం మీకు చెప్పాల్సింది, వీళ్ళు ఇలాంటి కేసెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన ఏ రేంజ్లో చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇట్ ఈస్ ఓన్లీ సజెషన్. ఈ కేసులో నిజంగా ప్రేమ్ గారి కేసులో ప్రేమ్ గారు కానీ గట్టిగా పోరాడితే ఖచ్చితంగా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ ఉద్యోగాలు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రిమూవ్ ఫ్రమ్ సర్వీసెస్ చేయాలి. రీజన్ చెప్తాను, ఎందుకంటే సివిలియన్ రైట్స్ని ఈ కేసులో ఈ విధంగా సివిలియన్ రైట్స్ని కిల్ చేస్తున్నారు అంటే రేపు ఏ కేసులో ఎంతైనా చేస్తారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉద్యోగాలు ఒక్క నిమిషం కూడా ఉండకూడదు.